అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ ప్లాన్ ఏంటో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రం ప్రతిరోజు కూడా నిద్రలేని రాత్రులే ఉన్నాయని చాలామందికి. అంటే ఎవరైతే గతంలో తప్పులు చేశారో, ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళకి, అందరికీ కాకపోవచ్చు కాక, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వస్తున్న టాక్ ఏంటి? వైఎస్ఆర్సీపీలో పేరు నాని అరెస్టు, రోజా అరెస్టు, కొడాల నాని అరెస్టు, వల్లభనేని వంశీ అరెస్టు, ద్వారంపూడి అరెస్టు, లేదా అంబటి అరెస్టు, లేదా గుడివాడ, లేదా ఇంకొకరు చాలామంది పేర్లు వచ్చినాయి. కానీ ఎక్కువగా వినిపించేవి పేర్ని నాని, ఆర్కే రోజా గారు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వీళ్ళ పేర్లు చాలా ప్రముఖంగా వినిపించాయి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత షీజ్ ద షిప్ దగ్గర నుంచి, కాకినాడ అంశాల దగ్గర నుంచి చూసాం. అది మనం పవన్ కళ్యాణ్ గారు షీజ్ ద షిప్ అనే మాట ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. అది ఆ హ్యాష్ ట్యాగ్ అంత పెద్ద సంచలనం జరిగింది. ఎందుకంటే కాకినాడ పోర్టులో చాలా అక్రమాలు జరుగుతున్నాయని, కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడారు, ఎన్నికల తర్వాత మాట్లాడారు. సో రైస్కి సంబంధించిన అంశం అది. దానికి ఎవరు వాళ్ళు పూర్వం నుంచి కూడా ద్వారంపూడికి అందులో భాగస్వాముల కింద ఉండవో, లేకపోతే వాళ్ళ తాలూకా వాళ్ళు చేయడమో, సరే ఎలా అయినప్పటికీ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. అది ఆ తర్వాత కూడా అది కొనసాగుతుంది. ఎవరికి ఎంత వెళ్ళాలో అవన్నీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసేశారు. ఏమీ ఆటంకం లేదు. విశాఖ గన్నవరం పోర్ట్ నుంచి, లేకపోతే విశాఖ పోర్ట్ నుంచి, కాకినాడ పోర్ట్ నుంచి నిరాటంకంగా రైస్ తరలి వెళ్ళిపోతుంది అని. మరి అందులో పేరు నాని గారి అంశం కూడా ఉందే. రైస్ అనే అంశం ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాదు, పేరు నాని గారు కూడా అందులో ఇరుక్కున్న నేపథ్యం. ఎందుకంటే వాళ్ళ గొడవంలో లక్షలాది రూపాయలు ఆయన ఫైన్ కూడా కట్టిన నేపథ్యం వాళ్ళ శ్రీమతి గారి పేరు మీద ఉన్నది. సరే, దానికి సంబంధించి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందట. సో అందుకని పేరు నాని గారు కూడా మెచ్చుకున్నారు. వాళ్ళు పెట్టాలంటే పెట్టగలరు, లేదు అని కేసులు పెట్టాలంటే పెట్టగలరు, అరెస్ట్ చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం అన్నది అసలు నథింగ్. ఇలా చిటికేసినంత ఈజీ. పవర్లో ఉన్నవాడు చెప్తే ఆటోమేటిక్గా కేసు పడుతుంది, లోపల పెడతారు. సో ఈ పరిస్థితుల్లో మరి కాకినాడ అంశం ఆ రకంగా ఉంటే, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్ల మీటింగ్లో దీని మీద చాలా సుదీర్ఘంగా చర్చించారు. కాకినాడ కలెక్టర్కి కూడా కొద్దిగా అటాక్ ఇచ్చారు. ఎక్కడెక్కడ నుంచి రైస్ వెళ్తున్నది, ఏ రకంగా వెళ్తుంది, ఇంకా మాఫియా ఎవరున్నా సరే ఎత్తి లోపల వేయండి అంటున్నారు. ఎవడు ఎంత గొప్ప నాయకుడున్నా, ఎవడు దానికి సపోర్ట్ చేసినా లోపల పడియండి అంటున్నారు. ఎక్కడెక్కడ చెకింగ్ పాయింట్స్ కూడా ఇప్పుడు ఏదో 3 ఎన్నో ఉన్నాయని చెప్పారు, వాటిని ఇంకా పెంచాలన్నారు. సో సీరియస్గానే ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో రైస్కి సంబంధించి ఆ ద్వారంపూడినో లేకపోతే పేరు నాని గారినో అరెస్టులు చేస్తారనుకున్న టైంలో వైసీపీలో ఇప్పుడు కొత్త కలకలం రేగిందండి. పేర్ని నాని అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? జగన్ హయాంలో కూటమి నేతలపై రెచ్చిపోయిన పేర్ని నాని గారు కాపు నా కొడకల్లారా అంటూ సొంత కులాన్ని కూడా హేళన చేసిన వైనం అప్పట్లో వైరల్ అయినవి ఇవి. ఇక పవన్ కళ్యాణ్పై దారుణ కామెంట్లు, జగన్ మెప్పు పొందేందుకు తీవ్ర ప్రయత్నం, అందులో ఆయన సక్సెస్ అయ్యాడు, మంత్రి కూడా అయ్యాడు. ఇక ఓడిపోయే కూడా విమర్శలు, ఆ పని పేరుని కూటమి టార్గెట్గా మారారా? కక్ష సాధింపుల జోలికి వెళ్ళని కూటమి సర్కార్ అంటూ ప్రచారం. ఎందుకంటే కక్ష సాధింపులకు వెళ్ళాలంటే ముందు నేను చెప్పినట్లుగా ఎవరన్నా సరే కక్ష సాధింపు చేయాలి అనుకుంటే ఎవరినన్నా అరెస్ట్ చేయొచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా కక్ష సాధింపుతోనే అరెస్ట్ చేశారు అంటారు. సరే, నిజాలు వాస్తవాలు అన్నీ కోర్టుకు వెళ్ళిన తర్వాత అవి చూసుకుంటే మన పరిధిలో కాదు. కానీ ఇక ఆధారాలతో సహా నిరూపించి తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం. జగన్ హయాంలో అవకతవకలు పాటుపడారంటూ పేర్ని నానిపై అనేక ఆరోపణలు. ఆయన భార్య పేర్ని జయసుధపై కూడా ఆరోపణలు వచ్చినాయి. రేషన్ బియ్యం మాయం కేసులు. ఇక తాజాగా పేర్ని అరెస్ట్ ఖాయం అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం. దేనికి సంబంధించి? రైస్ కాదు, ఈయన ఇంకొక దాంట్లో కూడా ఇరుక్కున్నాడని. అదేంటంటే మచిలీపట్నం దేవుడు భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు. రంగనాయక స్వామి భూములు కారు చౌకగా కొట్టేసేందుకు పథకం వేశారని, 2007లో పేర్ని నాని
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ తతంగం జరిగిందని ఇప్పుడు ఆధారాలతో బయటికి తీసుకొస్తున్నారట. ఇక భూములను ధూపదీప నైవేద్యాల కోసం అమ్మకం అంటూ నాటకం ఆడారని. ఇప్పుడు ఇది వైఎస్ హయాంలోనే, 2007 అంటే వైఎస్ గారి హయాంలోనే. ఇక విలువైన భూములను చౌకగా దక్కించుకోవడానికి పాములు కదిపారని, నాటి దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో భాగవతం నడిపారు. ఇక వేలంలో బయటి వాళ్ళను పాల్గొనకుండా కుట్ర, పేరుని మంత్రి అయ్యాక ఆ భూములను కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారని. ఇప్పుడు ఆ వ్యవహారంలో పేరునికి ఉచ్చు బిగుస్తుంది. రేపో నేడో అరెస్టుకి రంగం సిద్ధమవుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం. ఇప్పుడు ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి, రైసు అన్నారు, అదేదో ఆగినట్టున్నది. దాని మీద అయితే అంత సీరియస్గా ఏమీ యాక్షన్లు తీసుకోవటం లేదు. అది ఆగిందిరా అంటే ఇప్పుడు టెంపుల్, దేవాదాయ భూములు, దీనికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అరెస్ట్ తప్పదని. ఎందుకు అరెస్ట్ తప్పదు అంటున్నారంటే పేర్ని నాని గారే మాట్లాడుతున్నారు. అది నా మీద, నా కొడుకు మీద కక్ష పెట్టారు, మమ్మల్ని అరెస్టులు చేసేస్తారు, తీసుకెళ్ళి మమ్మల్ని అండమాన్లో పడియండి అంటున్నాడు ఆయన. అరెస్టులు చేసుకోండి, అండమాన్ జైలు పంపిస్తారా, పంపించుకోండి అని చెప్పి ఆ రకంగా మాట్లాడుతున్నారు. అంటే సంథింగ్ ఇందులో ఏదో దాగి ఉందని. ఇప్పుడు నిప్పు లేనిదే పొగరాదు, తప్పు లేనిది ఇవన్నీ బయటికి ఎందుకు వస్తాయి? అదే కూటమి ఆలోచన. నేను అనేది ముందుగా స్టార్టింగ్లోనే నేను ప్రస్తావించిన అంశం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ అంతు చిక్కని విధంగా వైఎస్ఆర్సీపీ నోరు పారేసుకున్న నేతల్ని, అవినీతి చేసిన నాయకుల్ని ఆడేసుకుంటున్నారు, తెలియకుండా ఆడుతున్నారు ఆట. ఇప్పుడు అరెస్ట్ చేశారనుకోండి, సింపుల్ లాజిక్. చాలామందిని మనం చిట్చాట్లో మాట్లాడుకున్నప్పుడు లేకపోతే వేరే అంశంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నార్మల్గా మాట్లాడే మాటలు ఏంటంటే, అరెస్ట్ ఏముందండి, అరెస్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు, అధికారంలో ఉన్నవాళ్ళు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఓ 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు బెయిల్ అయితే వచ్చేస్తుంది కదా, పోటీ 2 నెలల్లో. తర్వాత ఇంకేం ఉండదు. ఏముంటుంది, కేసు నడుస్తుంటుంది, అది ఎప్పటికో తేలుతుంటుంది. కానీ అరెస్ట్ చేస్తారు అన్న భయంతో బిక్కుమంటుంటారు చూసారా, అందులో ఉన్న కిక్కే వేరంటున్నారు. అంటే మానసికంగా వాళ్ళని అలాగా ఎయిర్లో ఉంచడం, గాలిలో ఉంచడం, ఏం జరుగుతున్నదో తెలియకుండా. అరెస్ట్ చేస్తారా, చేయరా, చేస్తే ఏం చేశారు అంటే వాళ్ళు చేసే తప్పులు ఏంటన్నది వాళ్ళకి తెలుస్తుంది కదా. ఆ తప్పులు వాళ్ళని ఎవరు వేసుకోవాలా, రే వీళ్ళు నన్ను అరెస్ట్ చేయలేదు అంటే ఏమున్నాయి, అది ఉన్నది కదా, అది కానీ ఒకవేళ తెలిసిపోద్ది ఏంటి వీరికి, అందులో కానీ అరెస్ట్ చేస్తారా, లేదా అది తెలిసింది, ఇది కాదురా ఇంకోటి చేసాం కదా, అప్పుడు అది చేసాం కదా, అందులో అరెస్ట్ చేస్తారా, ఈ రకంగా ఆలోచనలు చేసుకున్నారనుకోండి, రోజుకి ఎలా ఉంటుందండి, కుంగిపోతారు. వల్లభనేని వంశీ విషయంలో ఏం జరిగిందో అదే ట్రీట్మెంటు ఎవరైతే గతంలో నోటి దురద ప్రదర్శించారో, నోటి దూలతో రెచ్చిపోయారో, అవినీతులకు పాల్పడ్డారో వాళ్ళకి తప్పదు అని చెప్పి కూటమి నుంచి వస్తున్న సిగ్నల్స్ చాలామంది మాట్లాడుతున్న అంశం. ఈ నేపథ్యంలోనే పేరు నానిని అరెస్ట్ చేసినా, లేకపోతే ద్వారంపూడిని అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకొకరు వాళ్ళని రోజా గారిని అరెస్ట్ చేసినా, లేకపోతే కొడాలి నాని అరెస్ట్ చేసినా, అరెస్ట్ అయితే ఆ ఒక్కదాంతో ఆగకూడదు. వాళ్ళు మొత్తం పూర్వోత్తరాలు చరిత్రలన్నీ తీసుకొస్తున్నారు. లేకపోతే ఎక్కడ రంగనాయక దేవాలయానికి సంబంధించిందండి ఇది చూడండి, రంగనాయక స్వామి దేవాలయానికి సంబంధించింది 2007లో ఇప్పుడు తీశారంటే వీళ్ళు ఎంత డీప్గా, ఎంత డెప్త్కి వెళ్తున్నారో మీరు ఆలోచించుకోండి. అంటే సముద్రాన్ని శోధిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ అర్థమవుతున్న అంశం ఏంటంటే, సముద్రాన్ని శోధించడం అంటే సామాన్యమైన విషయం కాదు, అది ఎంత లోతు ఉంటుందో ఎవరికి తెలియదు. సో అలాంటి దాన్ని శోధిస్తే నాకు కిక్ వేరు. అలా ఒకటి లాగుతున్నారు అనుకోండి, కేసులన్నీ ఉంటారు. 2007 అసలు బియ్యంకి సంబంధించి దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏం అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తారని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు 2007 తీసుకొచ్చారు. అంటే 1, 2, 3, 4, 5 ఇలాగా ఎన్ని తప్పులు ఉంటాయో ఆ తప్పులన్నింటినీ కూడా 4 రోజులు లేట్ అయిపోయినా పర్లేదు, 4 నెలలు లేట్ అయిపోయినా పర్లేదు, లేకపోతే 1 సంవత్సరం లేట్ అయిపోయినా పర్లేదు, కానీ ఒక్కసారిగానే ఎత్తితే ఇంక అలా ఉండిపోవాలి జీవితాంతం అంతా. ఎందుకురా బాబు ఈ జీవితం, అనవసరంగా మనకున్న దాంట్లో ఉండకుండా ఈ పనులు చేసామని చెప్పి మానసికంగా కుంగిపోయే విధంగా ఏమన్నా స్కెచ్ వేస్తున్నారనే అనుమానాలు కూడా చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. రోజా గారి విషయంలో కూడా మనం చూడొచ్చు. ఆడదాం ఆంధ్ర, అసలు కూటమి మొదలైన దగ్గర నుంచి అధికారం
వచ్చిన పేరు ఆడదాం ఆంధ్రలో రోజా ఇంత స్కామ్ అట్ట అంత స్కామ్, కానీ ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేయలేదు. ఆవిడ అలాగే మాట్లాడుతున్నారు. కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా, టీటీడీది ఏవో ఉన్నాయంటారు, ఆడదాం ఆంధ్రాలో ఉన్నాయంటారు, లేకపోతే వేరే ఏమైనా ప్రాజెక్టులకు సంబంధించి ఉన్నాయంటారు. సో ఇవన్నిటినీ కూడా ఒక లైన్లోకి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అరెస్టులు పర్వం మొదలు పెడతారండి. అలాగే కొడాలి నాని అంశం కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. ద్వారంపూడి అంశం కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక్క రైసే కాకుండా ఇంకా ఏమేమి చేశారన్నది. ఎందుకంటే కాకినాడ ప్రాంతంలో చాలా రకాలుగా చెప్పుకుంటుంటారు. అలాగే మచిలీపట్నం ప్రాంతంలో చాలా చెప్పుకుంటారు. గుడివాడలో అలాగే చెప్పుకుంటుంటారు. నగరంలో అలా చెప్పుకుంటుంటారు. ఏదో ఖచ్చితంగా తప్పులు మాత్రం చేయకుండా ఎవరు ఉండరు. నూటికో కోటికో ఒకళ్ళిద్దరు ఉంటారేమో. ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి లబ్ధి కాకపోయినా వాళ్ళు సహోదరులకో, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకో, వాళ్ళ స్నేహితులకో ఎవరికో వాళ్ళకి ఏదో సంతకాలు పెట్టడం ఏదో జరుగుతుంటుంది కదా. అది చాలు. వాళ్ళ హయాంలో అది చాలు ఒక తొక్కు తొక్కడానికి. ఆ పరిస్థితుల్లో ఉన్నది. ఆ రకంగానే వీళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు. దీంతో బ్రతుకు జీవుడా అంట బిక్కుమంటూ మాటలైతే వస్తున్నాయి తప్పించి లోపల నరాలన్నీ కూడా బిగుసుకుంటున్నాయట, ఎప్పుడు ఏం చేస్తారు అని. సో ఈ టెన్షన్లో మరి పేరు నానిగారే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, నన్ను నా కొడుకుని కక్ష కట్టారు, అరెస్ట్ చేస్తున్నారు, అండమానికన్నా పంపించుకోండి అని. సో మరి ఈ పరిస్థితుల్లోనే వస్తున్న టాక్ ఆయన ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారు అని. మరి దీని తర్వాత పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి, నెక్స్ట్ ఏ చిట్టాలు రాకపోతున్నారు అన్నది చూడాలి.